5వ మాటను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్య భాగాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఇది 3 భాగాలుగా మనం ఆలోచన చేద్దాం. ఒకటి భౌతికమైనటువంటి దప్పిక, 2 ఆత్మీయమైనటువంటి దప్పిక, 3 లేఖనములను నెరవేర్చుటలో దప్పిక. ఈ 3 భాగాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకసారి యేసు యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేస్తే మనకు తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ పస్కా ఆ యొక్క భుజించిన తర్వాత తను ప్రేమించినటువంటి శిష్యులకి అనేక విషయాలు ఆయన బోధిస్తూ వస్తున్నాడు. నిన్న మాండీ థర్స్డే అన్నారు. మాండీ అన్న లాటిన్ పదానికి అర్థం ఏంటంటే ఏ కమాండ్మెంట్. ఏ కమాండ్మెంట్ ఆయన ఇచ్చాడంటే, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను, అది మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమే నా ఆజ్ఞ. అది ఆజ్ఞ ఇచ్చిన తర్వాత 14వ అధ్యాయంలో నేను పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్తూనే తాను పంపబోయేటువంటి తండ్రి చేత పంపించబడబోయేటువంటి పరిశుద్ధాత్మను గురించి బోధించాడు. 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని అన్నటువంటి ఉపమానంతో ఆయనకి శిష్యులకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి వివరించాడు. 16వ అధ్యాయంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మని యొక్క కార్యములేంటి, తర్వాత మీకు శ్రమలు కలుగుతాయి, నేను కూడా లోకాన్ని జయించాను కాబట్టి మీరు భయపడొద్దు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఇవన్నీ మాట్లాడడానికి ఒక మనిషికి ఎంత శక్తి కావాలండి. వరస పెట్టి అలా చెప్పుకుంటూనే వస్తున్నాడు, మాట్లాడుతూనే వస్తున్నాడు. 17వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి గెత్సెమనేకు వచ్చారు. అక్కడ తన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క చెమట రక్తముగా కారిపోయింది. ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే, శరీరంలో ఈ నీళ్ళు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయిలో ఉండాలి, లేకపోతే దాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఒకసారి మీరు, మనందరికీ అనుభవమే, మనకి దాహం వేస్తున్నప్పుడు మంచినీళ్ళు లేకపోతే అది ఎంత నరక యాతనో మీరు ఆలోచన చేయండి. ఒకసారి ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ యొక్క దప్పిక ఎందుకు వచ్చింది అన్నది ప్రవచనాత్మకంగా కీర్తనాకారుడు రాసినటువంటి ఒక మాటను మీకు చెప్తాను. కీర్తన 22:15 నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూములో పడవేసి ఉన్నావు. దావీదు ఈ మాటలు మెస్సీయను గురించిన ప్రవచనాలుగా ఇవి రాయబడి ఉన్నాయి. దావీదు ఆ శ్రమల గుండా వెళ్తూ ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ ప్రవచనాలు, యేసు అనుభవించబోయేటువంటి ఆ శ్రమలను గురించినటువంటి ఆ ప్రవచనాలు అవి. నా నాలుక దౌడను అంటుకుంటుంది, ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా హెబ్రీ 12:29 ఒక మాట ఉంది, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నాడు. మనమందరము అనుభవించవలసిన దేవుని ఉగ్రతను ఆయన తన మీద వేసుకుని, పాస్టర్ బెన్ గారు చెప్పినట్టు
మనకి పాపాలన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఫిజికల్గా ఒకసారి భౌతికంగా ఆలోచన చేస్తే ఎంత దప్పిక. ఒకసారి మనం ఆ పరిస్థితిని మనం ఆలోచన చేసుకుందాం. యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. ఏంటంటే, లాజరు, ధనవంతుడు. వీళ్ళు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు అగాధంలో ఉన్నాడు, నోరెండిపోతోంది, చాలా కష్టపడుతున్నాడు. ఆ యొక్క ధనవంతుడు భూమి మీద ఎంతో ఆనందించాడు, కానీ మరణించిన తర్వాత తనకి దాహం వేస్తుంది, ఈ అగ్ని దహించి వేస్తుంది, కాలిపోతున్నాడు పక్క నుంచి, దాహం వేస్తుంది. అతను అడిగినటువంటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అబ్రహామా, లాజరును పంపించు, నాకు ఒక బాటిల్తో అక్కర్లేదు నీళ్ళు, ఒక గ్లాసుతో అక్కర్లేదు, ఆయన యొక్క చిటికిన వేలును ముంచి ఒక చుక్క నీరు నా యొక్క గొంతులో పెట్టమానండి. అంటే గమనించండి, నరకము అది నిజము. నరకం మనం ఒప్పుకున్నా లేకపోయినా, ప్రభువుతో మనం లేకపోతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని ప్రభువులో లేని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఆ యొక్క దాహాన్ని సిలువ మీద ప్రభువు ఒక సాధారణ మనిషిగా అడుగుతూ ఉన్నాడు. మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఎదుటి వాళ్ళు సహాయం ఎవరెవరున్నారు సహాయం ఇవేమో ఆలోచించాం. మనం అడిగేది ఏంటంటే, నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను, నాకు కొంచెం ఈ సహాయం చేయరా అని మనం అడుగుతాం. అదే సహజమైనటువంటి అవసరంతో మన యేసు ప్రభు అడుగుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇది నాన్న ఒకసారి మనం ఆలోచన చేస్తే అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆయన మన కొరకు అనుభవించాడు. ఈ లోకంలో రకరకాలైనటువంటి దాహాలు చూస్తున్నాం. ధనదాహముతో కొంతమంది ఉంటారు, కీర్తి దాహముతో కొంతమంది ఉంటారు, కామదాహముతో కొంతమంది ఉంటారు, మోసం చేసి అక్రమంగా సంపాదించాలనే దాహంతో కొంతమంది ఉంటారు. మన హృదయంలో ఏదైతే ఎక్కువగా ఆశపడుతుంటామో దానిని దాహముగా మనం పిలుస్తాం. ఈ దినాన ప్రభు ఆ దాహాన్ని ఎందుకు పొందాడంటే, ఆ దాహము వలన మనకు సంక్రమించినటువంటి ఈ పాపము, ధనదాహము వలన మనం సంక్రమించుకున్నటువంటి ఆ పాపాన్ని క్షమించడానికి ఆయన దాహం పొందాడు. వికృతమైన కామచేష్టల దాహంలో కొంతమంది మ్రగ్గిపోతూ ఉన్నారు. వారిని క్షమించడానికి దేవుడు ఆ దాహాన్ని ఆ యొక్క యేసు శిలువ మీద అనుభవించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా ప్రభు దేవుడు ఉగ్రతను ఆయన తీసుకున్నాడండి, ఆయన తీసుకున్నాడు. ఒకసారి మనం పురుషోత్తమ చౌదరి గారి పాటను జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా మొర లాలించాను అన్నటువంటి పాటలో ఒక చరణం ఉందండి. అగణ్య పాపి అని నన్ను త్రోయక నన్ను చేర్చుకుంటూ ఏం చేశాడంటే, తన యొక్క కుమారుణ్ణి తెగించి మృతికి అప్పగించాడని రాయబడింది. తెగించాడంతే. ఎందుకు తెగించాడంటే, తన కుమారుని కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. తన కుమారుడి కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆయన్ని ఈ సిలువకు అప్పగించి ఈ సిలువ మీద ఆ దాహాన్ని భరించడానికి ఆయన పంపించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే ఆత్మీయ దాహం. ఇందాక పాస్టర్ గారు ఆ యొక్క సిలువను గురించి 4వ మాట మాట్లాడుతూ, ఏలీ ఏలీ లామా సబక్తానీ, నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడిచున్నావు అంటే అర్థం ఏంటంటే,
దేవునితో ఉన్నటువంటి సహవాసములో ఆయనకు పోయింది. అది తన మీదనున్నటువంటి పాపాన్ని బట్టి దేవునితో ఉన్న సహవాసం పోయింది. అది ఆయన భరించలేకపోయాడు. దాని గురించి ఆయన ఆత్మీయ దాహం పొందుతున్నాడు. అయ్యో, మళ్ళీ నా దేవునితో నాకెప్పుడు మళ్ళీ సహవాసం ఏర్పడుతుంది, ఎప్పుడు నా తండ్రితో నేను మళ్ళీ మాట్లాడతాను అనేటువంటి ఆ దాహాన్ని కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రవచనాల్లో ఏ విధంగా అది రాయబడిందంటే కీర్తనలు 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని ప్రేమించే వారికి ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు ప్రార్థనలో ఆయన యొక్క సహవాసము చేస్తాను. నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, మీ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు, ఆయన ప్రార్థనా సమయం నా ప్రార్థనా సమయం ఒకటే. 4 దాటిన తర్వాత ఆయన నుంచి ఒక వీడియో మెసేజ్ క్లిప్పింగ్, ఒక మాట వస్తుందని నాకు తెలుసు. నేను అదే సమయంలో నా ప్రార్థనా సమయం కూడా అదే. ఆ యొక్క వీడియో చూద్దామనేటువంటి ఒక ఆశ నాలో ఉంటుంది. తర్వాత ఒక వాక్యాన్ని, దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అందులో పెట్టాలన్నటువంటి ఆశ ఉంటుంది. దీనివల్ల ఏంటి లాభం అని అనుకుంటే, దేవుడు మన కొరకు ఏం మాట్లాడాడు బైబిల్లో, ఆ చదువుతున్నప్పుడు ఎటువంటి అనుభూతి మనం పొందగలం అనేటువంటి ఆ ఆశ, దేవుడు పుట్టించినటువంటి ఆశ. యేసు ప్రభు కూడా, అయ్యో నా తండ్రి నుంచి నేను విడిపోయాను పాపాన్ని బట్టి, మళ్ళీ ఎప్పుడు ఆ సహవాసం వస్తుంది. యేసు ప్రభు యొక్క ఆ జీవిత కాలంలో ఆయన దేవునితో చేసినటువంటి సహవాసం గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. కీర్తన 63:1 కూడా ఒక మాట ఉంది, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. ఎప్పుడండి? వేకువ. ఈ సమయంలో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనం పొద్దున్న లేవగానే ఏంటి ఆలోచన చేస్తున్నాం? ఈ మధ్య చాలామందికి లేవగానే వాట్సాప్ మెసేజ్లో ఒకసారి చూసుకోవాలి, ఎవరైనా పెట్టారేమో, దానికి సమాధానాలు ఇవ్వాలి. నాకు అనిపిస్తుంటుంది, ఈ సెల్ల లేకుండా మన తల్లిదండ్రులు బతకలేదా? ఏమండి, మన సెల్ల లేకుండా బతకలేదా? బతికారే. ఫ్రిడ్జ్ లేని కాలంలో మన తాతగారులు ఉన్నారే, వాళ్ళు బతకలేదా? ఫ్రిడ్జ్ గురించి వాళ్ళకి తెలియదు, ఏసీ గురించి తెలియదు, కానీ వాళ్ళు బతికారు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అవి లేకపోతే మనం బతకలేమేమో అన్నటువంటి స్థాయికి మనం వచ్చి కిందకి దిగజారిపోయాం. ఈ సెల్ లేకుండా మనం బతకలేమా? ఒకసారి ఆలోచించండి. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుందండి. మనం న్యూస్ పేపర్లో మనం చూస్తాం, టీవీల్లో చూస్తాం, సెల్ ఎక్కువగా వాడొద్దురా బాబు అని తల్లిదండ్రులు చెప్తే ఆత్మహత్యలు. ఏమైనా అర్థం ఉందండి? ఇటువంటి ఆశలతో దేవుని కలుసుకునేటువంటి ఆశను నిర్వీర్యం చేసుకుంటున్నారండి. మన దేవునితో ఉండేటువంటి ఆ సంబంధం, ఆ ఆనందం, ఆయన మనకిచ్చేటువంటి ఆ భరోసా, ప్రొద్దున్నే లేచి బైబిల్ చదువుకుని ఆయన సన్నిధిలో ఒక పావుగంట, నువ్వు ఎక్కువద్దు, పావుగంటతో ప్రారంభించు. ఒక పావుగంట ఆయన సన్నిధిలో గడిపి నువ్వు ఆ రోజు ఎలా ఉంటుందో చూడు. ఆ రోజు నీకు ఎంత ధైర్యంగా ఉంటుందంటే, ఏ శోధనలు వచ్చినా కూడా మనం తట్టుకోగలం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రొద్దున మనం చదివినటువంటి వాక్యం, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మన యొక్క హృదయానికి ధైర్యం ఇస్తాయి.
యేసు ప్రభు పడేటువంటి ఈ ఆశ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు గురించి ఆయన దైనందిన జీవితంలో ఆయన అలవాటు గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1:35లో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అన్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మన ప్రభువైన యేసు క్రీస్తుకి ఉన్న అలవాటు ఏంటంటే ప్రొద్దున్నే లేచిపోయేవాడు, ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచిపోయేవాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయేవాడు, అక్కడ ప్రార్థన చేసేవాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవునితో సహవాసం, తన తండ్రితో సహవాసం. ఇది నాన్న దేవునితో సహవాసం చేయడం మనం అలవాటు చేసుకుంటే మన ప్రభువులాగా మన జీవితంలో ఎటువంటి చింతలు ఉండవు. ఆయన ఆశపడ్డాడు, దాహము కొన్నాడు. దేనికి దాహము? తండ్రితో సహవాసము చేయలేనటువంటి దాహం. అంత మాత్రమే కాదండి, ఆయనకి వ్యక్తులను దేవుని వైపు తిప్పేటువంటి దాహం ఉంది ఆయనకి. మనందరికీ తెలుసు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక సంభాషణ స్టార్ట్ చేసి ఒక మాట చెప్తున్నాడు. 14వ వచనంలో, యోహాను 4:14లో, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ మాట ఆవిడ హృదయం మీద పనిచేసింది. అవును, నేను ఎందుకు రోజు ఎంత కష్టపడి ఎవ్వరు చూడకుండా మధ్యాహ్నం మండు టెండలో 12 గంటలకి ఈ బావి దగ్గరకు వచ్చి తోడుకుని తిరిగి వెళ్ళాలి. ఆవిడ హృదయంలో ఈ భౌతికమైనటువంటి నీటి గురించి ఆలోచిస్తుంటే యేసు ప్రభు ఆమెకు ఆత్మీయ నీటి గురించి పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. చేసినప్పుడు ఆవిడికి ఎక్కడ లేనటువంటి ఒక నిరీక్షణ వచ్చి, ఈయన మెస్సయ్య, నిజంగా మెస్సయ్య, ఈ విషయాన్ని నేను మా ఊరి వాళ్ళకి చెప్పాలి. ఈవిడి జీవితం ఎటువంటి జీవితం? ఈవిడి జీవితము సమాజంలో అవమానకరమైనటువంటి జీవితం, పాప జీవితము. కానీ ఆ విషయం ఆవిడికి జ్ఞాపకం రాలేదు. కారణం ఏంటంటే మెస్సయ్యను చూచినటువంటి ఈ వార్తను నేను తొందరగా వెళ్ళి నా ఊరి వాళ్ళకి చెప్పాలి. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, ఆమెను కొండను అక్కడ వదిలిపెట్టి. దేని గురించి వచ్చిందండి? నీటి గురించి వచ్చింది. కొండ తెచ్చుకుంది, ఆ కొండను అక్కడ వదిలిపెట్టేసింది. కారణం ఏంటంటే ఆవిడ యొక్క ఆత్మీయ దప్పిక తీరింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎవరికైతే ఆత్మీయ దప్పిక తీరుతుందో వారికి భౌతికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉండదు. ఆ యొక్క కొండను వదిలిపెట్టి ఆ ఊరికి వెళ్ళింది. ఆమె హృదయంలో ఒక ధైర్యం ఉంది. నాకు అప్పుడప్పుడు ఆ వాక్య భాగం చదివినప్పుడు ఒక చిన్న అనుమానం వస్తుందండి. ఇటువంటి పాప జీవితము కలిగినటువంటి ఈ స్త్రీ మాట ఎవరు వింటారన్న ధైర్యంతో వెళ్ళింది. ఆవిడ ముఖంలో ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఆ ఊరు వాళ్ళు చూస్తున్నారు. ఒక రకమైనటువంటి దైవకమైనటువంటి ముఖాన్ని చూస్తున్నారు. కాబట్టి ఆ ఊరు వాళ్ళు ఆవిడ మాట విని ఆ ఊరు వాళ్ళందరూ వచ్చేసారటండి. చూసారా, ఎంతో నమ్మకం ఉంటే కానీ ఒక వ్యక్తి చేసిన పనిని ఎవ్వరు కూడా వెంబడించరు. కానీ ఈవిడిలో కలిగినటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చుకుని వచ్చినటువంటి ఈవిడిని చూసి ఆ ఊరివారందరూ వచ్చేసి ఆ ఊరివారందరూ యేసు ప్రభువుతో ఒక మాట అంటున్నారు. యేసు ప్రభువుతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే,
మాకు చెప్పినటువంటి మాటలను బట్టి కాక, ఈ స్త్రీ మాకు చెప్పినటువంటి మాటలను బట్టి కాక ఇప్పుడు నీతో మాట్లాడని చూశారు, దానిని బట్టి మేము నిన్ను నమ్ముతున్నాం అన్నారండి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, ఈ స్త్రీ యేసు ప్రభువుకి ఆ ఊరి వారిని అందరినీ పరిచయం చేసేసింది ఒకసారి. ఎందుకు పరిచయం చేసింది? ఆవిడ యొక్క ఆత్మీయ దాహం తీరింది. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. సంఘ కాపరులు కష్టపడి ఆత్మీయ సత్యాలను బోధిస్తూ ఉన్నారు. ఆ తృప్తితో మీరు ఇతరులను తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఆ తృప్తితో మీరు సువార్త పనిలో నిమగ్నం అవ్వాలంటే. ఎందుకు అంటే, నువ్వు పొందినటువంటి ఆత్మీయ మేలు ఇతరులు కూడా పొందాలనేటువంటి ఆ పాఠాన్ని యేసు దప్పిక ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకొక సందర్భంలో యేసు ప్రభు మాట్లాడారు. యోహాను సువార్త 7:37లో ఈ మాట ఉంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను. ఈ మాట ఎక్కడ చెప్పాడు తెలుసా అండి? యెరూషలేము దేవాలయములో ఉన్న యూదులందరూ ఉంటుండగా అక్కడ నిలబడి చెప్పాడు, ఎవరైనా దప్పికగా ఉంటే నా దగ్గరికి రండి, ప్లీజ్ కమ్ టు మీ, కమ్ టు మీ. నా దగ్గరికి వచ్చి ఆ దప్పికను తీర్చుకోండి అని అంతమందితో కూడా చెప్పాడు. అంటే యేసుప్రభు యొక్క దప్పిక ఏంటంటే, అనేక మందిని తండ్రికి పరిచయం చేయాలి, అనేక మందిని తండ్రితో సమాధాన పడేటట్టు చేయాలి అన్నది యేసు యొక్క దప్పికగా మనం చూస్తున్నాం. ఈ దినాన్న యేసు అంటున్నాడు, అమ్మా, నా దప్పిక నీ దప్పిక ఎందుకు కాకూడదు? నాకున్నటువంటి ఈ దప్పిక నీ దప్పిక ఎందుకు కాకూడదు? కొన్ని ఆత్మలను సంపాదించాలనేటువంటి ఆ దప్పిక నీకు ఉండాలని ఈ మాట ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత లేఖనములను, మూడో భాగం, లేఖనములను నెరవేర్చిన గురించి అయినటువంటి దప్పిక. అవును, ఆయన ఈ మాట అంటున్నాడు. ఈ యొక్క మాట ఎక్కడుందంటే కీర్తన 69:21లో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రవచనాల ద్వారా ముందే చెప్పబడ్డాయి. సో ఈ ప్రవచన నెరవేర్పు కొరకు కూడా ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఎప్పుడో పలికించాడు. ఇంకొక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. కీర్తనలు 119:34లో, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞలను నేను పాటిస్తాను, అందులో నాకు ఆనందం ఉంది. నీ ఆజ్ఞలను చదివి అర్థం చేసుకోవడానికి నాకు బుద్ధి దయచేయి, నాకు బుద్ధి దయచేయి. గమనించండి, చాలాసార్లు చాలా విచారకరమైనటువంటి విషయం, బైబిల్ని ఒక చిలక జోష్యంలా చదువుతూ ఉంటారు. బైబిల్ ఇలా పట్టుకోవడం, ఇలా తెరవడం, తెరవగానే నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు అని రాగానే, అమ్మో ఈ దినం అంతా కృంగిపోవాలేమో. ఏమైనా అర్థం ఉందండి? బైబిల్ని అలా చదవమని మనకి దేవుడు దీన్ని ఇవ్వలేదు. ఒక క్రమము చొప్పున సందర్భానుసారముగా మనము చదవవలసినటువంటి పరిస్థితి ఉంది. దావీదు అంటున్నాడు, నాకు బుద్ధి దయచేయము, ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు
ముందుగా ప్రార్థన చేసుకున్నారా? ప్రభువా, ఇది నాన్న బైబిల్ చదవబోతున్నాను, నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయి నాయనా అని చిన్న ప్రార్థన మనం చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మనకు మన అవసరతలు ఆ వాక్యం ద్వారా తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం పట్ల మనం తృష్ణగా ఉందాం, దాహము ఉందాం. అది మన యొక్క జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. తర్వాత మన యొక్క దాహం ఎప్పుడూ కూడా మన ప్రభువు యొక్క దాహానికి సంబంధించి ఉండాలి. ఆయన తీర్పు దినాన్న ఏమంటాడు అంటే, మీరు నా యొక్క కోరికలను మీరు తీర్చారు, నా అవసరతలు మీరు తీర్చారు కాబట్టి మీరు ఈ కుడి చేతి పక్కకి వెళ్ళండి అంటే వాళ్ళు అడుగుతారట, ఎప్పుడు మేము చేసాం? మనందరికీ తెలుసు అది. ఆయన అంటాడు, అదిగో ఆ పేదవానికి నువ్వు సహాయం చేసావు, నాకు చేసినట్టే అని. దేవుడు మన యొక్క మంచి పనుల పట్ల మన మంచి పనులు చేసి దేవుని యేసుని యొక్క దాహాన్ని తీర్చిన వారం అవుతాం. కాబట్టి ఈ యొక్క సమయంలో యేసు దాహాన్ని అర్థం చేసుకుని మనము కూడా ఆయన దాహాన్ని తీర్చడానికి మన జీవితాల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మాట ద్వారా మనం ఆయనకి దాహాన్ని తీర్చడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక.